హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని ఆమె సంపాదించుకున్నారు. ఏ హే ముహబ్బతిన్ అనే డబ్బింగ్ సీరియల్ ద్వారా దివ్యాంకకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైందట. దీంతో వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని దివ్యాంక భర్త వివేక్ దహియా అండ్ పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో ఉంది. రోడ్డు ప్రమాదంలో దివ్యాంకకు తీవ్ర గాయాలు అయ్యాయని, చేతి 2 ఎముకలు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. వివేక్ తన ఇన్స్టా స్టోరీలో దివ్యాంక చేతికి సంబంధించిన ఎక్స్రేను కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. దివ్యాంక ప్రమాద వార్త తెలిసిన వెంటనే వివేక్ తన లైవ్ సెషన్ను రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ యాక్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సినీ సెలబ్రిటీస్, నెటిజన్స్ దివ్యాంక త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. కాగా దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా ఏ హే ముహబ్బతిన్ సీరియల్ సెట్స్లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సీరియల్లో దివ్యాంక ప్రధాన పాత్రలో నటించింది. ఆమె పాత్రకు ప్రేక్షకుల నుండి చాలా ప్రేమ లభించింది. ఈ సీరియల్ సెట్లో మొదలైన వీరి ప్రేమ పెళ్లి బంధం వరకు చేరుకుంది. వీరిద్దరి వివాహం జూలై 8, 2016న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.